హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం పిఎఫ్ అనేది లేకుండా, అంటే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండి పిఎఫ్ అకౌంట్ లేకపోతే ఏ విధంగా చెప్పుకోవాలి, అంటే లైక్ వాళ్ళ హెచ్ఆర్స్ తోటి ఏ విధంగా చెప్పుకోవాలి, ఇంటర్వ్యూస్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. సో మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి చూడండి. మీరు చేసే ఒక చిన్న సపోర్ట్ నాకు చాలా పెద్ద ఇంపాక్ట్ని చూపిస్తుంది. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇకపోతే మెయిన్ టాపిక్లో వస్తే, నవే డేస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది పిఎఫ్ వేలో, అంటే లైక్ పిఎఫ్ హిస్టరీ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. అంటే లైక్ వాళ్ళు ఎన్నెన్ని కంపెనీస్లో వర్క్ చేశారు, వాళ్ళ జాయినింగ్ డేట్ ఏంటి, వాళ్ళ ఎగ్జిట్ డేట్ ఏంటి, దీని ప్రకారం ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది. అంటే వాళ్ళు నిజం చెప్తున్నారా లేదు అని అంటే ఏదైనా ఫేక్ చెప్తున్నారో అనే దాని గురించి కూడా ఈజీగా మనం ట్రాక్ చేయొచ్చు ఈ పిఎఫ్ హిస్టరీ ద్వారా. సో అలాంటప్పుడు కొంతమందికి ఏంటి అని అంటే వాళ్ళకి రియల్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ వాళ్ళకి పిఎఫ్ అకౌంట్ అనేది వాళ్ళ కంపెనీ ప్రొవైడ్ చేసి ఉండకపోవచ్చు. సో ఇలాంటి సినారియోలో మీరు ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి అంటే, సో మీరు చెప్పొచ్చు, మాది ఒక స్టార్టప్ కంపెనీ, అంటే మాకు ఇలాంటి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయలేదు, ఒక స్టార్టప్ కంపెనీ. సో మీరేం చెప్పుకోవాలంటే, అన్లెస్ మాకు పిఎఫ్ అకౌంట్ తప్ప రిమైనింగ్ అన్ని డాక్యుమెంట్స్ అనేవి మాకు ఉన్నాయి. సో వీ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఎక్సెప్ట్ పిఎఫ్. ఆ పిఎఫ్ ఫెసిలిటీ అనేది మా కంపెనీలో లేదు. దిస్ ఇస్ స్టార్టప్ కంపెనీ. సో ఈ విధంగా చెప్పుకోండి. కైండ్ ఆఫ్ మీకు ఒకవేళ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీకు కావాలి అని అంటే, ఇట్ ఈస్ అ వన్ టైప్ ఆఫ్ బిగ్ వెరిఫికేషన్ స్టెప్ అనమాట. బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మీకు, ఇఫ్ యూ నీడ్ అ బ్యాంక్ స్టేట్మెంట్, నేను లైవ్గా తీసిస్తాను. బికాస్ మీ దగ్గర ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు కదా, రైట్? సో పిఎఫ్నే బేస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుందా అంటే నో. పిఎఫ్ అనేది ఈజ్ వన్ టైప్ ఆఫ్ మోడల్. అంటే లైక్ వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎట్ వన్ స్టెప్ దే కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో పిఎఫ్ లేనప్పుడు, బట్ మీ దగ్గర జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు జస్ట్ సే దట్. మీకు ఒకవేళ లైవ్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటే ఐ కెన్ ప్రొవైడ్. సో నేను బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేస్తాను. లేదు మీకు లాస్ట్ 3 months ఆఫ్ పే స్లిప్స్ కావాలంటే ఐ విల్ ప్రొవైడ్. లేదు మీరు మా కంపెనీకే వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారా, ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తారంటే యూ కెన్ డూ దట్. ఎందుకు అని అంటే నాది జెన్యూన్ ఎక్స్పీరియన్స్, బట్ పిఎఫ్ ఫెసిలిటీ అనేది లేదు. ఈ కైండ్ ఆఫ్ వేలో చాలా స్ట్రాంగ్గా కన్విన్స్ చేయగలిగితే, మీ హెచ్ఆర్ తోటి మాట్లాడగలిగితే పెద్ద ప్రాబ్లమే లేదు. ఎందుకు అని అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎవరు ఫేక్గా మాట్లాడుతున్నారు, ఎవరు అంటే ఆ కైండ్ ఆఫ్ జెన్యూన్గా మాట్లాడుతున్నారు అనేది తెలిసిపోతుంది. సో ఈ కైండ్ ఆఫ్ వేలో మీరు మిమ్మల్ని చెప్పుకోగలిగితే, అంటే ఈ కైండ్ ఆఫ్ వేలో మీరు కన్వే చేయగలిగితే, సో ఆబ్వియస్లీ పిఎఫ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదండి. సో దే కెన్ క్రియేట్ అ న్యూ యూఏఎన్ నెంబర్. అండ్ అదేవిధంగా పిఎఫ్ అంటే లైక్ వాళ్ళ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోతారు. బట్ మీ ప్రీవియస్ కంపెనీలో ఉంది అని అంటే లైక్ దానివల్ల మీకేం పెద్ద ఇంపాక్ట్ కాదు. సో యూ కెన్ ట్రై ద జాబ్స్. ఈవెన్ ఎంఎన్సీ కంపెనీస్లో కూడా విల్ యాక్సెప్ట్ దోస్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్, బికాస్ రియల్గా జరిగేది కాబట్టి. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఇది మీకు నిజంగా హెల్ప్ అయిందని మీరు అనుకుంటే అట్లీస్ట్ కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ అని కానీ, లేదు అని అంటే మీకు ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్లో నేను వీడియో చేయాలని మీరు అనుకుంటే సో దాని గురించి ఆ కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి చేసేయండి. అండ్ అదేవిధంగా మీరు లైక్ చేయండి. సో బికాస్ మీరు చేసే ఒక చిన్న పని నాకు పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది, నాకు పెద్ద సపోర్ట్ని ఇస్తుంది, మోటివేషన్ ఇస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.